మరో 24 గంటల్లోనే వృశ్చిక రాశి వారిని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది మాత్రం ఆగదు. అసలు మరొక 24 గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు వీరు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున వృశ్చిక రాశి వారితో ఎవరైనా సరే తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 10 సార్లు వీరు ఆలోచించుకోవాల్సి ఉంటుందండి. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళ్లకు మీరు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే ఈ సమయంలో మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారండి. ఒక్క వార్త మీకు బాధను కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయండి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ కూడా సర్దుకుంటాయి. సూర్య ఆరాధన శుభప్రదం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక్క శుభవార్తను కూడా మీరు వింటారు. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత కూడా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలన్నీ కూడా బాగా లాభిస్తాయి. గణపతి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అసలు వృశ్చిక రాశి వారికి 2024 ఏ విధమైనటువంటి ఫలితాలను అందివ్వబోతోంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి గోచారపరంగా చూసుకున్నట్లయితే కనుక 4వ స్థానంలో శని సంచారం అనగా అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం వలన వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి శని ప్రభావం అధికంగానే ఉంటుంది. ఈ రాశి నుండి శని 5వ స్థానంలో సంచరం చేయబోతూ ఉన్నాడు. రాహుకేతువులు కూడా వరుసగా 5, 11వ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వీరికి ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో మొదటి 4 నెలలు కూడా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో మనం క్లియర్గా తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ఈ రాశి నుండి మార్చి 15న శని కుజుడు 4వ స్థానం నుండి కలయిక జరపనున్నారు. కుజుడు ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. ఇదే సమయంలో మీరు కొన్ని ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయండి. మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం ఉండవచ్చు. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రాశి నుండి కేతు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. కేతువు అనుగ్రహంతో మీ ధైర్యం కూడా పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవం కూడా లభిస్తుంది. మీకు మతపరమైన ప్రయాణాలు కూడా ఉంటాయండి. కేతువు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో లాభాలు పెరిగే అవకాశాలు అయితే
పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉండవచ్చు. ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసులో ఏదైనా సరే గందరగోళం కలిగి ఉండవచ్చు. ఆ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకున్నట్లయితే కనుక మీకు మేలు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. వ్యాపారం మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాదిలో వ్యాపారం, కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులు, సహోద్యోగులతో సమన్వయ సమస్య కూడా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ యొక్క ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు. విద్యారంగంలో మీరు మంచి విజయాన్ని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా లేకపోలేదండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష కూడా అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి అదృష్టపు రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగులు దుస్తులను ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టినట్లయితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదండి. శుభతిథులు ఉన్న రోజులో శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లో ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.